హాయ్! ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మిల్లెట్స్‌తో రెసిపీ. దీనికి టేస్ట్ ఉంది గానీ పేరు లేదు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూసి పేరుని సజెస్ట్ చేసేయండి. అయితే ఇది ఎలా చేసుకోవాలంటే ముందుగా మిల్లెట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్‌ని వండుకునే ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ముందు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టుకొని మళ్ళీ దాని తర్వాత ఇంకో 2 సార్లు వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్‌లో ఈ మిల్లెట్స్ వేసేయాలి. మిల్లెట్స్ ఒక కప్పు తీసుకుంటే 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. అలా మీరు ఎన్ని కప్పులు తీసుకుంటే దానికి తగ్గట్టు నీళ్ళు వేసుకోండి. అయితే ఇది ఇప్పుడు 4-5 విజిల్లొచ్చే వరకు ఇది కుక్ చేసుకోవాలి. మిల్లెట్స్ కుక్ అయ్యే లోపల వెజిటబుల్స్ కట్ చేసేసుకుందాం. నేను 2 క్యారెట్స్, 2 టొమాటోస్, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అయితే ఇవి కట్ చేసేసుకుందాము చకచక. అయితే మిల్లెట్స్ కోసం చెప్పాలంటే మిల్లెట్స్‌లో చాలా రకాలుంటాయి. అయితే నేను తీసుకున్న మిల్లెట్స్ కొర్రలు అంటారు తెలుగులో. ఈ మిల్లెట్స్ వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడతాయి. అయితే అన్ని వెజిటబుల్స్ కట్ చేసేసుకున్నాము. ఇంకా కొర్రలు కూడా కుక్ అయిపోయాయి. ఒక 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాల తర్వాత తీయాలి. అప్పుడే ప్రెషర్ పోతుంది. కొర్రలు కుక్ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 1 లేదా 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కొంచెం నూనె తక్కువే ఏసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక చిట్పట్లాడుతుంది నూనె చూసుకోండి. అది వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకుని వీటిని మగ్గనివ్వాలన్నమాట. అంటే బాగా వేగక్కర్లేదు. కుక్ అయితే చాలు. కాబట్టి ఫాస్ట్‌గా కుక్ అవ్వడానికి చిటికెడు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలి. ఇవైతే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకున్నాము. క్యారెట్ కూడా వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత క్యారెట్ ఉడికిపోయింది. దీనిలోనే ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోనే క్యాప్సికమ్, గ్రీన్ పీస్ ఇంకా వెజిటబుల్స్ వేసుకోండి. ఇది కూడా 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా మనం మిల్లెట్స్ ఉడకపెట్టుకున్నాం కదా! అవే కొర్రలు వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అయితే ఇది బాగా మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోండి. అయితే కొర్రలు క్రీమీ టెక్స్చర్ ఎక్కువుంటుంది. బాగా కలిపేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. కొర్రల రెసిపీ అయిపోయింది. ఈ రెసిపీకి మీరేం పేరు పెడతారు? కామెంట్ చేసేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.